4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎప్పుడైతే మానవ జాతి పాపంలో పడిపోయిందో అప్పటి నుండి మనుష్యులకు కన్నీరు ప్రారంభమైంది. కన్నీళ్ళు అంటే టీయర్స్ అంటాం కదా, అది ఇక మనిషి ఏడుపు అనేది, ఏడవడం అనేది స్టార్ట్ అయిపోయింది. నాకు తెలియదు ఆదాం అవ్వలు పడకముందు ఏడ్చారో లేదో, నాకు తెలియదు. బైబిల్ మనకేమి చెప్పదు దాని గురించి. కానీ ఏడ్స్ ఉండొచ్చా అంటే ఏడ్స్ ఉండొచ్చు, ఫర్ ఎ ఫిజియలాజికల్ రీజన్. అంటే మన శరీర తత్వానికి సంబంధించి ఏడ్స్ ఉండొచ్చు. ఎందుకంటే మన ఈ యొక్క కంట్లో నుండి నీరు ఎంత బయటకు వస్తే అంత మంచిదంట మనకి. సో మనం అప్పుడప్పుడు గిచ్చుకొని ఏడిస్తే మంచిది. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి మెగ్నీషియం, పొటాషియం లాంటి కొన్ని హానికరమైనటువంటివి కంటి పొరల్లో నుండి కన్నీళ్ల ద్వారా బాడీ బయటికి పంపే ప్రక్రియను దేవుడు పెట్టాడు. సో ఆ కారణం చేత ఆదాం అవ్వలు ఏడ్స్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మనిషి చేసినటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి పనుల ద్వారానే ప్రపంచంలో పుట్టినప్పటి నుండి మానవుడికి ఏడుపు ప్రారంభం. సో ఈ టీయర్స్ అనేవి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్వార్థాన్ని బట్టి, లేకపోతే అన్యాయాన్ని బట్టి, లేకపోతే అరాచకాన్ని బట్టి, లేక వేర్పాటును బట్టి, దుఃఖాన్ని బట్టి, మరణాన్ని బట్టి రకరకాలుగా మనిషి ఏడుస్తాడు. చిన్న బిడ్డ నుండి పెద్ద ముసలివాడి వరకు ప్రతి ఒక్కడు బ్రతికున్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది కన్నీటిని దేవుడు మన కొరకు రికార్డ్ చేయించాడు. ఏసావు పశ్చాత్తాపడి ఏడ్చాడు, అయినా కూడా అతడు చాలా పెద్ద పాపం చేశాడు కనుక అతనికి జ్యేష్ఠత్వపు హక్కు తిరిగి లభించలేదు. దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము యొక్క ప్రాణమును కాపాడమని ఏడ్చాడు. హెజ్కియా తన యొక్క జీవితాన్ని దేవుడు పొడిగించాలని ప్రార్థనలో ఏడ్చాడు. ఇర్మియా తన ప్రజల పాపములను చూసినప్పుడు ఆయన పగలు రాత్రి ఏడ్చేవాడు. యేసు నశించేటువంటి ఆత్మలను చూసినప్పుడు ఆయన కూడా ఏడ్చాడు. లాజరు యొక్క మరణ వార్త వినగానే మార్తా మరియలు ఏడ్చారు. అండ్ కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు 80వ కీర్తనలో, దేవుడు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చాడు అండ్ దేవుడు వారికి కన్నీటిని పానీయముగా ఇచ్చాడు అని చెప్తాడు. అండ్ ఇంకా చాలా మంది ఏడుస్తారు. నాకు జ్ఞాపకం వస్తుంది, ఒక పాపాత్మురాలు లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు పాదాల దగ్గరికి వస్తుంది, పాప క్షమాపణ కొరకు కన్నీటితో ఆయన పాదములను కడుగుతుంది. నా 32 ఇయర్స్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్లో ఇవాంజలిస్ట్గా, పాస్టర్గా, ప్రీచర్గా అనేక దేశాల్లో ఇంతవరకు ఒక ఇప్పటి విశ్వాసి అంటే రిపెంట్ అయి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అలా ఏడ్చి ఆయన పాదాలు కడిగినటువంటి ఒక రిపెంటెంట్ సిన్నర్ని నేను చూడలేదు. అండ్ ఇప్పుడున్న కాలము చాలా మరి అడ్డగోలు కాలం. ఇక నా లైఫ్ అంతా నేను ఇంకో 30 ఏళ్ళు బతికినా చూడనని మాత్రం గ్యారంటీగా తెలుసు. బైబిల్లో పెట్టినందుకు దేవుడికి స్తోత్రం. జస్ట్ ఇమాజిన్, ఎందుకంటే మనకి కన్నీళ్లు రావట్లేదు అంటే అది ఇంకో పెద్ద సమస్య. సో ఏడుపు అనేది రకరకాల కారణాల చేత మనుషులకు వస్తుంది. చార్ల్స్ స్పర్జన్ ఒక మాట అంటాడు, మనము పరలోకానికి వెళ్ళేంత వరకు, పరలోకపు గవనుల దగ్గరికి, గేట్స్ ఆఫ్ హెవెన్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఏడ్చుకుంటూనే పోతాం. అండ్ మనకి లైఫ్లో 2 కామ్రేడ్స్ ఉంటారు, ఒకటి సారో అండ్ ఇంకొకటి సయింగ్. ఒకటేమో దుఃఖము, ఇంకొకటేమో వేదన, లేకపోతే ఏడుపు, లేకపోతే ఆ నిట్టూర్పు. సో ఈ 2 మనం పరలోకపు గేట్ దగ్గరికి పోయేంత వరకు ఉంటాయి. ఆయన ఏమంటాడంటే విశ్వాసము, యేసునందు విశ్వాసము మనల్ని శాపము నుండి వేరు చేస్తుంది, కానీ దుఃఖము నుండి వేరు చేయదు. సో శాపము కింద మనం లేము, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. కానీ దుఃఖాన్ని ఒక అన్యుడు ఎలా అనుభవిస్తాడో మనం కూడా అనుభవిస్తాం. వారి బిడ్డ చనిపోయినప్పుడు అన్యులు ఎలా ఏడుస్తారో మన బిడ్డ చనిపోయినప్పుడు మనం కూడా ఏడవచ్చు. స్టెఫను చనిపోయినప్పుడు భక్తి గల వారు ఏడ్చిరి అని బైబిల్లో రాయబడి ఉంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏడుపు అనేది చాలా కారణాల చేత దేవుడు పెడతాడు. కాకపోతే ఇక్కడ ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, స్పర్జని అంటాడు, గాడ్ ఈజ్ ద గ్రేట్ టీయర్ వైపర్. గాడ్ ఈజ్ ద గ్రేట్ టీయర్ వైపర్. దేవుడే గొప్ప కన్నీటి బాష్ప బిందువులను తుడుచువాడు. ఏ తల్లికి చేత కాదు, ఏ తండ్రికి చేత కాదు, ఏ తోబుట్టువుకు చేత కాదు, ఏ జీవిత భాగస్వామికి చేత కాదు ఒక మనిషి యొక్క కళ్ళలో నుండి కారే ప్రతి కన్నీటి బాష్ప బిందువును తొడవడం. తొడవడం అంటే ఇట్లా పైన ఇట్లా ఖర్చుతో ఇట్లా తుడిచేయడం కాదు, కంప్లీట్గా దాన్ని మరి ఒక సొల్యూషన్ ఇచ్చి, దానికి ఒక పరిష్కారాన్ని ఇచ్చి మరలా రాకుండా తొడవడం.
సో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ పని చేస్తాడు. చాలా మంచి మాటలు ఇక్కడ ఉన్నాయి. వారి కన్నుల అంటే 2 కన్నుల్లో నుండి కారేటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడు. నా బైబిల్ పండితుల మధ్యలో మళ్ళీ ఇక్కడ తగాదా ఉంది. వారు అంటారు ఇది పాస్ట్ గురించి, అంటే వారు గతంలో లోకంలో ఉన్నప్పుడు ఏడ్చారు, ఇప్పుడు పరలోకంలో ఏడవట్లేదు, ఆ ఏడుపు అంతటిని ఇప్పుడు దేవుడు ఒక్క వైపుతో అట్లా తీసేసినట్టు తీసేస్తాడని చెప్తున్నాడు. కానీ స్పర్జన్ అట్లా అండు. స్పర్జన్ ఇంకో రకంగా అంటాడు. స్పర్జన్ ఏమంటాడు, లేదు పరలోకంలో దేవుడు మన కన్నులను తుడిచేంత వరకు మన కళ్ళలో ఇంకా నీళ్లు ఉంటాయని అంటాడు. నా ఇప్పుడు ఎవరు కరెక్ట్ అనేది మీరు తెలుసుకోండి. నన్ను అడిగితే స్పర్జన్కు ఉన్న జ్ఞానం 2000 సంవత్సరాల్లో వచ్చిన క్రైస్తవులందరికీ లేదంటాను నేను. ఓకే, సో ఏదేమైనప్పటికీ దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కంఫర్ట్ ఇక్కడ వారికి లభిస్తుంది. 70 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు నా కోసం మీరు లోకంలో దుఃఖాన్ని అనుభవించారు, నా కోసం మీరు వేదన అనుభవించారు, నా కోసం మీరు శ్రమ నోర్చారు, నా కోసం ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు గార్చారు, ఆత్మల భారంతో మీరు ఏడ్చారు, రకరకాలుగా దేవుడికే తెలుసు ఎవరెందుకు ఏడుస్తున్నారో. దాన్ని బట్టి దేవుడు ఆ రోజున ఆ కన్నీటిని తుడిచేస్తాడు అండ్ ఆ యొక్క దుఃఖం అంతటిని కూడా తొలగించేస్తాడు. అండ్ ఇక్కడ కొన్ని కారణాలు ఇచ్చాడు. మరణం ఇక్కడ ఉండదు. మరణం లేకపోతే ఏడుపు అవసరం ఉండదు, దుఃఖం ఉండదు, దుఃఖం లేకపోతే ఏడుపు రాదు ఇంకా ఏ కారణం చేత. వేదన కూడా ఉండదు. సో ఆ పాతవన్నీ గతించిపోతాయి కనుక కొత్త లోకంలో ఇది ఉండదు. ఎలిజబెత్ మిట్టెల్స్టాడ్ అనేటువంటి ఒక సహోదరి, ఆమె యూరోప్లో ఉన్నటువంటి లార్జెస్ట్ క్రిస్టియన్ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేశారు. ఆ మ్యాగజైన్ పేరు లిడియా. ఆ మ్యాగజైన్ 3 భాషల్లో పబ్లిష్ అయ్యేది. జర్మనీ అంటే జర్మన్ భాష, రొమేనియన్, హంగేరియన్. ఈ మధ్య మనందరికీ యూరోప్ బాగా పరిచయం అయిపోయింది. సో దేవుడి వాక్యంలో ఆమె తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే ఆమె జీవితంలో ఆమెకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆమె హస్బెండ్ పేరు డిట్మర్. వీళ్ళిద్దరూ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉన్నారు. ఆమెకు ఒక ఈ జాలో అంటే పంటి ప్రాబ్లం వచ్చింది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. 5 గంటల సేపు డెంటిస్ట్ చైర్లో ఆమెను కూర్చోబెట్టి డెంటిస్ట్ ఏదో ప్రొసీజర్ చేశాడు. ఆ ప్రొసీజర్లో కొంత పొరపాటు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నర్వ్ని డ్యామేజ్ చేసేసాడు. దాంతో ఆమెకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి నొప్పి తగ్గిపోవాల్సింది, కానీ నొప్పి తగ్గిపోలేదు. నొప్పి ఇంకా అట్లాగే ఉంది. విపరీతమైనటువంటి నొప్పి. రైట్ సైడ్ అంతా కూడా కింద నుండి పైదాకా వెళ్ళిపోయేది. ఆ నొప్పితో ఏమీ చేసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఏ డాక్టర్కి అర్థం అవ్వట్లేదు, ఎవరు చేయట్లేదు. చివరికి జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుండి అమెరికాకు వచ్చింది. అమెరికాలో మేయో క్లినిక్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, మినసోటాలో ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మేయో డాక్టర్ ఎక్స్పర్ట్ దాన్ని చూసి చెప్పాడు, అది ఫర్ ఎవర్ డ్యామేజ్, ఇక దాన్ని మనం ఏం చేయలేం. యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ పెయిన్. నీ నొప్పితో నువ్వు బతకాలి. అండ్ ఈ నొప్పి చాలా విపరీతంగా ఉండేటువంటి నొప్పి కనుక చాలామంది అలాంటి నొప్పితో ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకున్నారని మెడికల్ రికార్డ్స్లో ఆమె చదివింది. ఒకరోజు ఫ్రాంక్ఫర్ట్లో ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గర ఆమె నడుస్తున్నప్పుడు కింద నది పారుతోంది. ఆమెకి ఒక స్వరము వెనక నుండి వినబడింది. ఎందుకు బతుకుతున్నావు నొప్పితో, దూకేయి. సో కాసేపు ఆమె అక్కడ నిలబడి నీళ్లు చూస్తుంటే నీళ్లు ఎక్కువ లోతు లేవు. ఆమె అనుకుంటుందంట, లోతు లేవు కదా పడితే ఎట్లా అంటే, కింద రాయి ఉందిలే, దూకేయి, తల పగిలిసి వస్తావు. మీకు కూడా అప్పుడప్పుడు వినబడుతుంటాయి ఇట్లాంటివి. కానీ ఆమెకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. బైబిల్ చదివేటువంటి క్రైస్తవురాలు కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుండి 7 మీరు తర్వాత చదువుకోండి. అపవాది దేవుడి కుమారుడైనటువంటి యేసును ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో దేవాలయపు శిఖరానికి ఎత్తుకొని వచ్చి అక్కడ నిలబెట్టి, దూకేయి, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి కాపాడతారన్నప్పుడు యేసుప్రభు తిప్పికొట్టాడు. అదే ప్రకారం ఈమె కూడా ఆ స్వరానికి లొంగక ఆమె అక్కడి నుండి వచ్చేసి ఆమె దేవుడికి ప్రార్థన చేసింది. ప్రభువా, ఇలాంటి పరిస్థితిలో నేను ఎందుకు ఉండాలి, ఈ నొప్పితో నేనేం చేయాలి అన్నప్పుడు మత్తయి 6వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్పాడు, రేపటిని గూర్చిన చింత నీకు అక్కర్లేదు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. సో రేపు మళ్ళా నొప్పి ఎట్లా అనే బాధ నీకు వద్దు, ప్రస్తుతం నువ్వు బ్రతికితే నీకు మంచి క్షేమం అని చెప్పినప్పుడు ఆమె తన తలెత్తి చూస్తే ఆ ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నటువంటి మంచి ఇళ్ళు కనబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి తోటలు కనబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి హంగులు రంగులు అన్ని కనబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి మనుషులు కనబడ్డారు. వారిని చూసినప్పుడు ఆమెకు అనిపించింది, ఇంత అందమైనటువంటి లోకంలో నేను ఉన్నాను, అయినా కూడా నేను ఈ నొప్పితో ఉండాల్సి వస్తుంది, వారు ఎంత బాగున్నారు అనుకుంటున్నప్పుడు దేవుడు వారికి మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈమెకి దృష్టిలోనికి తేవడం ప్రారంభించాడు. వారు పైకి నవ్వుతున్నారు, కానీ వారి వెనకంత నొప్పి, ఆ నవ్వు వెనకంత నొప్పే.
2 ప్రపంచ యుద్ధాలతో వీరు చాలా చితికిపోయారు. వీరిలో అనేకులు విడాకులు తీసుకున్నారు. వీరిలో అనేకులు డిప్రెషన్లో ఉన్నారు. వీరిలో అనేకులు గిల్ట్ అంటే దోషారోపణ కింద ప్రతి రాత్రి నిద్ర లేకుండా నలిగిపోతున్నారు. వీరిలో ఎంతో మంది ఒంటరి వారు ఉన్నారు. వీరిలో ఎందరికో భవిష్యత్తు మీద అసలు ఆశే లేదు అనేటువంటి తలంపునిచ్చినప్పుడు అప్పుడు ఆమె ఈ పత్రికను ప్రారంభించింది. ఆ పత్రికకు లిడియా అనే పేరు పెట్టింది. అండ్ ఆమె పత్రికలో ఇలాంటి విమెన్ని అడ్రస్ చేసి దేవుడి వాక్యం ద్వారా వారి యొక్క పెయిన్ని తగ్గించడానికి ఆమె పరిచర్య మొదలుపెట్టింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీది ఫిజికల్ పెయిన్, వారిది ఇమోషనల్ పెయిన్, వారిది మనోవ్యధ. సో వారి యొక్క మనోవ్యధను తొలగించడానికి ఆమె పత్రిక ప్రారంభించిన కొంతకాలానికే 10 లక్షల మంది పాఠకులైపోయారు. 1 మిలియన్ కాపీస్ ప్రతి నిత్యము పోయేవి. అండ్ చాలా మంది వెనక్కి రాసేవారు, సిస్టర్ నీ యొక్క పత్రిక చదివి నా బిడ్డను నేను అబార్ట్ చేయలేదు, అండ్ ఆ పాప పుట్టింది, ఆ పాపకు నీ మ్యాగజైన్ పేరే పెట్టా, లిడియా పేరు పెట్టా. అండ్ ఇంకొక ఆమె, నేను నా భర్త విడాకులు తీసుకోబోయాం, కానీ నీ యొక్క పత్రికలో నువ్వు చెప్పినటువంటి సత్యం చదివి నేను ఆయనతో తగ్గించుకొని సమాధాన పడిపోయా, మేమిద్దరం ఇప్పుడు బాగా ఉన్నాం. సో అట్లాంటి స్టోరీస్ ఎన్నో వచ్చాయి. సో ఈ మిసెస్ మిట్టెల్ స్టాట్ ఏమంటుందంటే, ఒక్కసారి మీ బైబిల్ తిప్పండి, కీర్తన 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. సో మొదటిది నా యొక్క గతానికి సంబంధించింది, 2వ భాగము నా ప్రస్తుతం భవిష్యత్తుకు సంబంధించింది అని అంటుందామె. నాకు కూడా నీతిమంతురాలిగా అనేక ఆపదలు వచ్చాయి, కానీ వాటన్నింటిలో నుండి యెహోవా విడిపిస్తాడు, సహాయము చేస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆ రోజున దేవుడు తుడిచేస్తాడు. అండ్ సమస్తము కూడా కొత్తవైపోతాయి గనుక పాతవిక ఏమి ఉండవు. మొదటి సంగతులు గతించిపోయెను, అన్ని గతించిపోతాయి. పాత లోకం పోయింది, పాత సాతాను పోయాడు, పాత పాపిష్టి స్వభావం పోయింది, అండ్ పాత శాపం పోయింది. అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు. ప్రభు సన్నిధిలో పరవశం ఉంటుంది, తన్మయత్వం ఉంటుంది, అండ్ చెప్పనలివి కానటువంటి నిత్య ఆనందం ఉంటుంది.